అన్ని చెప్తున్నారు. యుద్ధాల గురించి, యుద్ధంలో ఏ విధంగా చేయాలి, ఏ రకాల చెప్తున్నారు. ఆ కలెక్టర్ తోడికి మన స్వామివారి అనుభవం వచ్చింది. ఆయన ఎవడో 10 రకాలంట. ఆ 10 రకాలు వచ్చి స్వామివారికి అంటే బయట పెట్టలేదు. అక్కడ 30 ఎకరాల పొలం, ఎట్లు, నాగాలు ఇచ్చారట. స్వామివారికి వ్యవసాయం చేసుకోవాలంటే వ్యవసాయం చేసుకుంటారా? ఇదేంటి తెలుగు అలాగే ఒప్పుకునైనా పిల్లలు ఎవరు చెప్తాయని నిజంగా స్వామి చాలా గొప్పరు మామ. ఆయన దేవుడే చెప్పరు లేరంటావా? స్వాములకు తమ్ముడు చెల్లి తల్లి ఉన్నారట. సాగుతున్నప్పుడే చనిపోయాడట. వాళ్ళందరూ వచ్చేసి అందరికీ వచ్చేది. అవునా, చాలా సంతోషం మామ. సింగి ఎంతసేపు ఈ ఊసులేనే ఓడి కూర కాలేదు పడగలే కానీ ఏమివ్వను. నీకేసో ఏదన్నా ఇచ్చేస్తాను. గీతా ఫ్యాన్స్ అయితే రామారావు గారు మా ఇరువురిని సింగ్ పాత్ర ధరించిన విభ్రమ లక్ష్మి గారిని, అలాగే మొదలుగా కె వెంకటరత్న గారిని ఆశ్రయం చెరువు 100 రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి మా కారణం బాబు ఏంటో పడారు, ఏం జరిగింది? చూడు మామ, ఈ రోడ్డు పనులకు వద్దు మానేశాడు. పని మధ్యలో ఆగిపోయింది. అధికారులు మొదట వాళ్ళు మాకు డబ్బులు సరిగా ఇవ్వడం లేదు, పైగా కొడుతున్నారు కూడా. ఇక మేము పని వాళ్ళు అనగా బాబులు ఆ మాటలు ఆ పని పూర్తయ్యారా
నిన్నెవరైనా ఏనంటే ఆ పూజీ నాది. చూడు మామ, వీడు పనులకు వస్తూ మానేశాడు. వీడు మానేశాక స్నానం ముందు మానేశారు. నేను రాజుల గొడవ అంటే నీ బలవంతమేంట్రా? అయినా పోటు కలవడానికి జనం ఇంకా వస్తున్నారా కదా. చెప్తావులే మా గొప్ప సలహా. రే బాబు, నా మాట వినరా? పనులకు రండిరా. అబ్బబ్బబ్బబ్బ! ఓ డబ్బా నేను వారంటే రావాలంటే చూడండి స్వామి, వీడు పనులకు రమ్మంటే రానంటున్నాడు. అది కాదు స్వామి, వాళ్ళు మాకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు, పైగా కొడుతున్నారు కూడా. చూడండి స్వామి, ఇక మీ పనులు పోవు స్వామి. నాకు తెలుసు గోవిందు, పడాలు నీలాంటి వాడిని నీ వాడిని పనిలోకి రమ్మంటున్నా. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదు. అది కాదు స్వామి. పడాలు, నువ్వు అమాయకుడివి. నీకు డబ్బు ఆశ చూపి వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నావు. నువ్వు వాళ్ళ డబ్బు ప్రలోభంలో పడి నీ వాళ్ళకెంత అన్యాయం చేస్తున్నావో తెలుసుకోవటం లేదు. అలా చెప్పండి స్వామి. అది కాదు స్వామి. మరి ఎవరినాలి పడాలి? నీ మూలంగానే వాళ్ళు పనిలోకి వస్తున్నారు. న్యాయంగా వాళ్ళకి రావాల్సిన డబ్బునే వాళ్ళు అడుగుతుంటే డబ్బు ఇవ్వకపోగా అన్యాయంగా అమానుషంగా చిత్రహింసలు పాలు చేస్తుంటే తెలియనట్లు ఊరుకోవడం అన్యాయం కాదు. ఇది వ్యాపారం నేర్చుకుంటున్నాను. పడాలు, వాళ్ళు రాజనీతి నీకు తెలియదు. డివైడ్ అండ్ రూల్. మన రాముణ్ణి మన సీతల్ని అతి దారుణంగా చెట్టు కట్టేసి కాల్చేయలేదు వాళ్ళు. రాముడిని చెప్పిన చంపేశారా? ఆ సంగతి నీకు తెలియదా పడాలు? తెలియదు స్వామి. నిజం స్వామి, నిజంగా నాకు తెలియదు. వాళ్ళని పులెత్తుకుపోయిందని నాకు చెప్పారు. అదే నిజం అనుకున్నాను. అబద్ధం పడాలి. వాళ్ళని అతి దారుణంగా చంపారు ఆ తెల్లదొంగ. నీ వాళ్ళని వాళ్ళు అట్లా చంపుతుంటే వాళ్ళ మోసంత కింద నీళ్లు తాగుతూ కుక్కలా బతుకుతావా? స్వామి, ఏం పడాలి? మోసం వచ్చిందా? చిత్రహింసలు పాలే అన్యాయాలు పొందుతున్న వారికి ఇంకెంత కోపం రావాలి? వాళ్ళ రాజనీతి నీకు తెలియదు పడాలి. డివైడ్ అండ్ రూల్ అంటే విభజించి పాలించడం. అంటే మనలో మనకి విరోధం పెట్టి మనం కాట్ల కుక్కల్లా తన్నుకుంటుంటే వాళ్ళు మధ్యవర్తుల్లా వచ్చి మన మీద అధికారం చలాయిస్తారు. ఇంకా వంగని వాళ్ళని డబ్బు ఆశ చూపి వంగ తీసుకుంటారు నీలాగా. స్వామి, నేను డబ్బు కాసిపడేవాడిని కాదు. మరి నువ్వు ఇప్పుడు చేసేదేమిటి? ఇది వ్యాపారం అని వాళ్ళు చెప్పారు, నువ్వు నమ్మావు. అసలు వాళ్ళు వ్యాపార మిషతోటే మన దేశం వచ్చారు. వాళ్ళు చేసే మోసాలు, ఘోరాలు, నేరాలు ఈ వ్యాపారం మరుగున పడిపోతున్నాయి. నిన్ను నమ్మించి నీ చేత నీ వాళ్ళని చంపిస్తారు. తర్వాత నీ వాళ్ళని రెచ్చగొట్టి నిన్ను చంపిస్తాను. అదే వాళ్ళ పరిపాలనా పద్ధతి. దొంగ నాయాళ్ళు ఎంత కుట్ర! అవును పడాలి. మనల్ని మరింత పేదవాళ్ళని చేయడానికే ఈ రోడ్లు వేసి మన సంపదను బళ్ళతో వాళ్ళ దేశానికి మళ్లించుకుపోవాలన్నదే వాళ్ళ తాపత్రయం. నాయాళ్ళు ఎంత దుర్మార్గులు! అవును పడాలి. వాళ్ళు చేసే పనులు ఇలాగే ఉంటాయి. వీలేదు స్వామి, వీలేదు. ఇక వాళ్ళ ఆటలు సాగడానికి వీలేదు. నన్ను మీలో చేర్చుకోండి, అన్నీ నేర్పండి. ఆ దొంగ నాయాలకు బాగా బుద్ధి చెబుతాను. అమ్ముకోండి, కూల్ చేస్తాను. సంతోషం పడాలి. మనం అందరం ఎప్పటికీ ఒక్కటే. మనం అన్ని విద్యలు అభ్యాసం చేయడానికి బాగా మరుగ్గా ఉండే కొండకో కోసం వెతుకుతున్నాం. స్వామి, నాకు కొన్ని గుహలు తెలుసు. లంబసింగా అవతల దారిలో కొండ పైన గామ కొండల దగ్గర కొన్ని గుహలు ఉన్నాయి. అక్కడ ఒక కొండ గుహలో కాడకమ్మారు బొమ్మ కూడా ఉంది స్వామి. సంతోషం పడాలి. నీలాంటి ఉత్సాహవంతులందరూ కలిస్తే వాళ్ళని తరగడం చాలా సులభం. ఆ కాళికాదేవి ఉన్న కొండ గుహ చూపించు. ఆ జగన్మాత అనుగ్రహంతో మన కోరికలు తీరుతాయి. పదండి స్వామి.
स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोर्णते कुङ्कुमदागचोणे पूर्वेषु पाशाङ्कुशपुष्पबाण हस्ते नमस्ते जगदेकमाता हस्ते नमस्ते जगदेकमाता हस्ते नमस्ते जगदेकमाता విప్లవం ఇది మన్య విప్లవం. విప్లవ లక్ష్యం సంపూర్ణ స్వరాజ్యం. విప్లవ మార్గం సాయుధ పోరాటం. ఇక నుంచి మన కార్యకలాపాలన్నీ ఈ రహస్య స్థావరం నుంచి నిర్వహించుకోవాలి. ఈనాడు మనం నిర్మించుకుంటున్న ఈ విప్లవ సేన ఆంధ్ర పౌరుషాన్ని ఆరని అగ్నిజ్వాలగా ప్రజ్వలింపజేయాలి. భారతీయ స్వేచ్ఛా సమరానికి ప్రతినిధి కావాలి. ఈ విప్లవ సేనలో చేరిన ప్రతి ఒక్క విప్లవ వీరుడు తన సమస్త సుఖాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అనాదిగా బానిసత్వంతో అలవడిస్తూ జీవోత్సవాలై తెల్లోళ్ళ దురాఘాతాలకి బలైపోయిన తెల్లోళ్ళ దురాఘాతాలకి బలైపోయిన వన్యజీవులు ప్రాణాలు కాపాడటానికి వచ్చిన నాయకులకి మీరే మా మార్గం. మీరు గీసిన గీత కావాలని ఈ వన్య ప్రజలందరూ మీ అందుబాటులో ఉండాలని ఈ గ్రామ మునుసపుగా ఈ వన్యానికి కులపెత్తగా హామీ ఇస్తున్నా. మీరు తప్పండి నిప్పులను సిద్ధంగా ఉన్నారు. నిప్పుల్లో దూకనవసరం లేదు. నిప్పులా బతకాలి. న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. దుర్వ్యసనాలకు స్వస్తి పలకాలి. సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా, దేశ క్షేమమే తన క్షేమంగా, స్వాతంత్ర సాధనే జీవిత లక్ష్యంగా దీక్ష పోరాలి. విప్లవ వీరుని కర్తవ్యం కత్తి మీద సాము లాంటిది. అబద్ధం చెప్పకూడదు. అన్యాయం చేయరాదు. శత్రువుకి చిక్కినప్పుడు చావడానికైనా సిద్ధపడాలి కానీ విప్లవ రహస్యాలను తెలియనివ్వకూడదు. ఈ కట్టుబాట్లకు తలవచ్చే వాళ్ళు ముందుకు రండి. ఈ ఉద్యమంలో భాగస్వాములైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విప్లవ సేనకు గ్రామ ఘట్టంలో ప్రథమ స్థానానికి అందిస్తున్నాను. తరతరాల దాస్యంతో అమాయకత్వంతో తమ ధనమాన ప్రాణాలను కోల్పోతున్న మన్య ప్రజలను కాపాడటానికి ఈ దేశ స్వాతంత్ర సాధనకు నా ప్రాణాలు సైతం ప్రణంగా ఎత్తి భరత మాత దాస్య బంధాన్ని తెంచుటకు నా పంచ ప్రాణాలు బలించాలని నిన్ను మనసుతో ప్రమాణం చేస్తున్నాను. పడాలను ఉపదానాన్ని నియమిస్తున్నాను. రక్తాన్ని దారబోస్తానని ప్రమాణం చేస్తున్నాను. గోవిందు, రత్తి, సింగన్న మనకు వేగులుగా పనిచేస్తారు. మిగిలిన వారందరూ విప్లవ సైనికులు. ఇక మల్లుధర నాకు ముఖ్య అనుచరుడు. అల్లూరు సీతారామరాజుకే
వెళ్తాం స్వామి. వెళ్ళు. స్వామి, స్వామి, ఆ తెల్లో ఇదే సామాన్ బళ్ళలో తెచ్చుకుంటే వాళ్ళందరికీ భోగులు పెట్టి ఆ సామాన్ చూసిన ఆ బళ్ళతో ఎవరు ఎక్కడికో వెళ్ళిపోయారు స్వామి. నేనే వాళ్ళందరికీ భోగులు పెట్టింది. అంతే కత్తికో కండగా పోసి సామాను లోపల పెట్టించాను. మల్లు శత్రువు మీద ఎంత పగ ఉన్నా ఇలా దొంగ దెబ్బలు తీయటం, అమానుషంగా హత్యలు చేయటం అంత మంచి పని కాదు. మరి వాడు చేసే అత్యాచారాల మాట ఏంటి? ఇల్లు దోచుకొని మారణ హోమం సృష్టిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే వాళ్ళకి పక్కల బలమై ఇలా చేస్తున్నా. మా అల్లూరి రామరాజు చేసే ప్రయత్నంలో భాగం పంచుకోవాలని ఆశపడుతున్నా. మా రామరాజు అంటున్నా? నీకు రామరాజు తెలుసా? నాకే కాదు, తెల్లవాడలు తరిమి కొట్టాలనే సంకల్పం గల ప్రతి ఒక్కరికి రామరాజు తెలుసు. అతని సంకల్పం ఆంగ్లేయుల గుండెల్లో గుబురు పుట్టిస్తుంది. మీరు ఎక్కడికి వస్తున్నారు? మీకు రామరాజు తెలుసా? ఆయనే శ్రీరామచంద్రమూర్తి, మా మంజప్రద మణిదీపం, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. మీరా రామరాజు అంటే? అందరూ వింతగా చెప్పుకుంటుంటే చెయ్యెత్తి మనిషి అనుకున్నా. క్షమించండి రామరాజు. ఏం తప్పు చేశావని క్షమించాలి. అసలు నీ పేరేమిటి? ఎక్కడి నుంచి వస్తున్నావు? నా పేరు వేగి రాజు సత్యనారాయణ రాజు. మాది ఈ భీమవరం దగ్గర కుముదోలు అనే గ్రామం. ఈ ఆంగ్లేయులను, ఈ తెల్లవాళ్లను ఈ గడ్డని తరిమి కొట్టడానికి మిమ్మల్ని, ఈ విప్లవంలో సమిధి కావడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు స్వామి. అంటే నువ్వు రాష్ట్ర పెట్టవన్నమాట. అందుకని ఇంత చోరు అగ్గిలాంటి అగ్గిలాంటి బాగుంటుంది. మీ ఇష్టం వచ్చేట్టుకోవాలి రామరాజు. నన్ను మీతో పాటు ఉన్నది రామరాజు. మాకే అభ్యంతరం లేదు, కానీ విప్లవం అంటే మాటలు చెప్పినట్లు ఉండదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నేను కష్ట నష్టాలకు వరవగలిగిన వయసు బిడ్డను. ఈ ఆంగ్లేయులను, ఈ తెల్లవాళ్ళను, ఈ తెల్ల కుక్కలను ఈ గడ్డ నుండి తరిమి కొట్టందే, ఈ గడ్డ నుండి తరిమి కొట్టందే ఇంటి ముఖం చూడనని నా ముసలి తల్లిదండ్రుల దగ్గర ప్రమాణం చేసి మరీ వచ్చాను. సరే, నీ ఇష్టం. మీరు మన అంశాలు మల్లుదొర, పడవలు, శ్రీకండ, గోవింద్, రత్తి, వెంకటేశ్వర ఈ విప్లవశాలకు అగ్గిరాజులు మరో ఉపశానాలుగా నియమిస్తున్నాం. ఇన్నాళ్లకు నాకు అవసరించింది. ఈ విప్లవంలో నేను ఎలా చేయకపోయినా పర్వాలేదు. ఈ విప్లవాగ్నిలో ఒక సమితిగా రాజిపోయాననే సంతృప్తి నాకు పిలుతుంది రామరాజు. నాకు సంతృప్తి పిలుతుంది. గంటం దొర, మల్లు దొర, ఈ రోజు మనకన్ని శుభ సూచకాలే కనిపిస్తున్నాయి. ఈ శుభ తరుణంలోనే మనం మన విప్లవాన్ని ప్రారంభించాలి. ఈ రోజు శ్రావణ శుద్ధ బహుళ ఏకాదశి సోమవారం. ముందుగా రుద్రాభిషేకం చేసి కాళికాదేవికి మొక్కి విప్లవ సంఘాన్ని పూరిస్తాం. అల్లూరి సీతారామరాజుకే, అల్లూరి సీతారామరాజుకే, అల్లూరి సీతారామరాజుకే. ఈ జయ కోణాలతో మన కర్తవ్యం పూర్తి కాదు. శత్రువు భామైన వాడు, అతని వద్ద తుపాకీలు ఉన్నాయి. మన విల్లంగులతో వాటిని ఎదుర్కోలేము. పోలీస్ స్టేషన్లు కొల్లకూడదాం, ఆయుధాలు స్వాధీనం చేసుకుందాం. ఈ రోజు 1922 ఆగస్టు 22వ తారీఖు ముందుగా చిత్తపల్లి పోలీస్ స్టేషన్ కొల్లకూడదాం. వందే మాతరం, వందే మాతరం. దీక్ష కోడి సాగర దేశ మాత స్వేచ్ఛ కోడి తిరుగుబాటు చేయరా.
నీతి లేని శాసనాలు నేటి నుండి రంగురా నిజుడవద్దు పెదగవద్దు నిజుడవద్దు పెదగవద్దు నీకు హక్కురా